పరిశుద్ధ దినాన్ని దేవాది దేవుడు మనకందరికీ ఈ దినాన్ని ఇచ్చినందుకే చెల్లిస్తున్నాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను నిన్న వాక్య భాగంలో ఏమిటంటే ప్రియమైన వారా, యెహోవా దృష్టికి నేను కనులనైతిని అనే మాటను ధ్యానం చేసుకుంటాం. అంతకు ముందుగా మనము 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49లోని 3 నుండి 6 వచనాలను మరొక చదువుతున్నాం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడకు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా ధనమును వృథాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటే నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను కనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రక్షించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమర్పించబడుటకు నన్ను గర్భంలో పుట్టించిన యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించుటకును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూమి గంటల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనములకై అన్ని జనులకు వెలుగయున్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన వారా, ఇక్కడ ఒక సేవకుడి గురించి ఆ దేవాదేవుడు చాలా మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సేవకుడుగా ఆయన చెప్పబడుతున్నాడు. అలాగే యెషయాతో ఒక మాటను సేవకుడా అని చెప్పబడుతున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అంతర్భాగమైన ఆయన సేవకు వచ్చిన సేవను ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారు చూడండి, ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఆయనకు సేవకులుగా ఉండాలన్నది ఆయన దృష్టిలో ఉన్నది. అసలు యెహోవా దృష్టి అంటే ఏమిటి? యెహోవా దృష్టి మన మీద ఉంది అనడానికి కొన్ని నిదర్శనాలు మనం చూడవచ్చు. అయితే ఆయన మనల్ని దృష్టించి ఉన్నాడంటకు ప్రియమైన వారా, అసలు యెహోవా దృష్టి అంటే ఏమిటి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము మానవులమైనము ఒక వస్తువును చూస్తున్నామంటే ఆ వస్తువు పైన కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాము. అలాగే మన బిడ్డల మనం వారిని గమనిస్తూ చూస్తున్నాము అని అంటే కొన్ని ఆలోచనలు మనము కలిగి ఉంటాము. అమ్మా పిల్లలు బయటికి దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా వినండి. ఈ యెషయా గ్రంథము 66 లేఖనాలకు సంబంధించిన గ్రంథంగా చెప్పబడుతుంది. అయితే ఎంతో శ్రేష్టమైన మాటను ఆ సేవకుడు యెషయా గారు మనకు తెలియజేస్తున్న మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని అలాంటి ఆలోచనతో మన జీవితాలను ముందుకు సాగించుకోవాలని యెషయా గ్రంథంలోని మాటలు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ఇశ్రాయేలు నా సేవకుడు నీలో నన్ను మహిమపరచుకునేదాము. మనము గత వారాల్లో మహిమ అంటే తెలుసుకున్నాం. మనం ఎప్పుడైతే ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఆయనతో ప్రార్థనతో ఎక్కువగా కలుపుతామో, మనం ఏ మాట చెప్పినను ఏ కార్యం చేసినను ఆయన మహిమాటంగా ఉంటున్నదని గత వారాల్లో మనము నేర్చుకున్నాం. అలాగే ఆయన సేవల ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడంట. ప్రియమైన వారు చూడండి, మీలో చాలామంది ఎవరికైనా ఒక ప్రార్థన చేసే సమయంలో ఆ ప్రార్థన ఫలింపు వచ్చిందనంటే మీ యొక్క విశ్వాస్యత ఆయన యొక్క దృష్టి మీ మీద ఉందని మీరు గమనించుకోవాలి. ప్రియమైన వారు మీలో ఆ అనుభవం ఎవరికైనా ఉద్యోగం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ప్రార్థన పడలే, వారందరూ కూడా ఇతరులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా వారు స్వచ్ఛత పొందేవారంటే దేవుని దృష్టి మీ మీద ఉందని మీరు గమనించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మనం గమనించినట్లయితే అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని
ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వేయపడుతున్నాను అనుకుంటే ఆయన అనుకుంటున్నాడు యెషయా ప్రవక్త, నేను సేవకుడుగా ఉన్నానని అనుకుంటే నా బలమంతా వృధాగా ఖర్చు అయిపోయింది, నేను ఏం చేసినాను అది వృధా అయిపోతున్నది అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అయితే దేవాదేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఏ సేవకుడికైనాను ఏ కూలి వారికైనాను కూలి ఊరికే వృధా పోదు, ఆయన జీవితంలో నా దగ్గర ఉన్నది అని చెప్పి ఒక వాగ్దానాన్ని మనకందరికీ కూడా దయచేశారు. ప్రియమైన వారు, విశ్వాసమైన మనం అందరం కూడా ఆయన సేవకులమై ఉన్నామన్నది మనము గమనించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వారు, నాకు న్యాయకర్తగా యెహోవాయే, నాకు బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. మనము ఏ కార్యం చేసినను, ఏ మాటలు మాట్లాడినో, ఏ క్రియలు చేసినో అది తీర్పులోకి వస్తుందన్నది ఆయన న్యాయకర్తగా మనకు ఆ తీర్పు తీరుస్తారన్నది కూడా లేఖన భాగాలు మనకు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నాయి. అయితే మనం మంచిగా జీవించినట్లయితే మన బహుమానము ఎక్కడ ఉన్నది? ఆయన యొద్దనే ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, చూడండి 5వ వచనము, యెహోవా దృష్టికి నేను కనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. చూడండి, ఎవరమైనా ఎక్కడైనా గనువుగా ఎంచబడాలంటే కొన్ని నిర్దిష్టమైన అవకాశాలు కావాలి, నిర్దిష్టమైన స్థితిగతులు ఆ మనిషికి ఉండి తీరాలి. ఒక వ్యక్తి ధనవంతుడుగా ఉన్నాడంటే ఆయన గొప్పవాడని గనుడని చెప్పగలమా? చెప్పలేమా? చెప్పచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఎంతో సొంత సేవ చేసే ఒక వ్యక్తికి ఆయన గనుడని మనం చెప్పగలుగుతున్నామా లేదా? చెప్తాం. అలాగే మంచి కార్యాలు చేసే ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ మనం ఏమంటాము? ఆయన గొప్పవాడయ్యా, గనుడయ్యా అని అంటాం. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా దృష్టికి కనువుగా ఉండాలి అంట. యెహోవా దృష్టి అంటే ఏమని అనుకుంటున్నాం? ఆయన ఆలోచన, ఆయన చిత్తము, ఆయన ఏమైతే నీ ఎలా జరిగించుకోవాలనుకుంటున్నాడో అది దృష్టిగా నుంచి నీపై ఆయన నిన్ను చూస్తున్నాడని గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ చూద్దాం. ప్రియమైన వాళ్ళ యెహోవా దృష్టి అంటే ఎలాగ ఉంటుందో మనము పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథం 11వ సంకీర్తన 4వ వచనం చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ నరులందరినీ కూడా చూస్తున్నాడంట దేవుడు. అయితే ఊరికి చూడడం లేదు, ఆయన అందరినీ కూడా పరిశీలిస్తున్నాడు అనే మాటను మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తున్నాం. పరిశీలన అంటే ఏమిటి? తెలుగు మాటలు చాలా మందికి అర్థం కావా, లేకపోతే అర్థమయ్యి ఏం చెప్తే ఏమో ఈయన మనం చెప్పింది కాదంటారన్న ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా కింది నుంచి పైకి, పక్కల నుంచి, ఇరువైపుల నుంచి, 4 వైపుల నుంచి లేదా అర్థదింపుల నుంచి కూడా చూసిన వారమైతే దానిని పరిశీలిస్తున్న వారము అని అర్థం. ఒక అబ్బాయికి, మన అబ్బాయికి చిన్న దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాము? పరిశీలన చేస్తాం. మనకే దెబ్బ తగిలితే ఏం చేస్తాము? పరిశీలన చేసుకుంటాం. ఇంకేంటి, ఒక వస్తువును కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు దాని గురించిన పరిశీలన చేస్తాం. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం అన్ని గూగుల్లో సెట్ చేస్తున్నాం కదా. ఏదైనా గుడుసుది కావాలన్నా కూడా గూగుల్లో సెట్ చేసి ఏ కంపెనీ మంచిదని చెప్పి వెతికి తెచ్చుకుంటున్నాం. అదే పరిశీలన. మరి దేవాదేవుడు ఆయన రాజ్యంలో నేను పౌరునిగా చేర్చుకోవాలన్నా, లేక నువ్వు మంచివాడిగా చెడ్డవాడిగా నిర్ణయం చేయాలన్నా కూడా ఆయన ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఇప్పుడు మనము కూడా మనము ఆత్మలో పరిశీలన మనము చేసుకోవాల్సి ఉంది. ఏమిటి అంటే, మనం మంచివారమా చెడ్డవారమా? మంచివాడైతే ఏం ఫలం వస్తుంది, చెడ్డవారం అయితే ఏం ఫలం వస్తుంది? యెహోవా దృష్టి మన మీద ఉండి మనల్ని పరిశీలిస్తున్నప్పుడు
మనము కూడా మనము పరిశీలన చేసుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఇదే సాగర గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందంట? ప్రతి స్థలం మీద. అంటే ఇక్కడ మన దగ్గర కూడా ఆయన కన్ను దృష్టి మనపై ఉంది, మన అందరి మీద ఉంది. అయితే ఇందులో మనలో ఎంతమందిని మంచివారు ఉన్నాము, ఎంతమందిని చెడ్డవారు ఉన్నారు అన్నది కూడా ఆయనకు తెలుసు. ప్రతి స్థలంలో ఎక్కడైనా సరే ప్రతి స్థలంలో ఆయన కనుచూపు ఉంటుంది, ఆయన దృష్టి నిలిపి ఉంటారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళ. అందులో మనం మంచివారమా చెడ్డవారమా అన్నది కూడా మనమే పరిశీలన చేసుకోమని మరొకసారి ఆయన దేవుని దృష్టి ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు, మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, సృష్టించిన ఈ సృష్టి యావత్తు ఆ సృష్టిలో ఏమైతే ఉందో అది దేవునికి కనపడకుండా అయితే ఏమీ లేదు ప్రియమైన వాళ్ళ. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, మనము చేసే ప్రతి కార్యము కూడా దేవుని దగ్గర మనము లెక్క చెప్పవలసి ఉన్నది. అయితే కొన్ని చోట్ల మనము మర్చిపోతాం కదా. ఆ మర్చిపోయిన దాన్ని దేవుడు గుర్తు చేసి నీకు తేటగా తెలియజేస్తాడు. మనమైతే కొన్ని విషయాలను కప్పించడానికి ప్రయత్నము చేస్తాం. ఒక దినాన ఒక వ్యక్తిని మనం తిట్టి ఉంటాం లేదా కొట్టి ఉంటాం. ఆ విషయాన్ని మనం మరుగుపరచలేయడానికి దేవుని దగ్గర అయ్యయ్యా నేను ఆ పని చెయ్యలేదని చెప్పవచ్చేమో, కానీ ఆయన మాత్రము నీకు నీ కళ్ళ ఎదుట ఒక సినిమాలాగా చూపిస్తాడు. ఆ రోజు ఆ దినాన ఆ క్షణంలో నీ యొక్క స్థితి ఎలా ఉంది, అతని స్థితి ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను ఆయన ఒక సినిమాలాగా నీకు చూపిస్తాడు ప్రేమైన వాళ్ళ. ఆయన చాలా తేటగా నీ యొక్క స్థితిని ఆయన మరుగు చేయకుండా తేటగా చూపిస్తాడు. మనలో చాలా మంది మేము అనుకుంటాం చెట్టులో చేవ మనిషిలోని మర్మము తెలియదు. అయినా దేవుడికి అవన్నీ కూడా స్పష్టంగా తేటగా తెలుస్తాయని లేఖన భాగము తెలియజేయబడుతుంది ప్రేమైన వాళ్ళ. ఇంకొక శ్రేష్టమైన మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్రేమైన వాళ్ళ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంక్షేమం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని హనాని అనే ఒక ప్రవక్త దీర్ఘదర్శి ఎవరికి చెప్తున్నాడు? ఆశారాజుకు చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. అదే 7వ వచనంలో ఆ మాటలు కనపడతాయి. అంటే ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? యథార్థవంతులుగా ఉండాలంట. యథార్థవంతత లేకపోతే ఆయన ఏం చేస్తాడని చెప్తున్నాడు? మన జీవితాల్లో కూడా యుద్ధములే యుద్ధములే యుద్ధములే. ఆశాకిస్తున్న ఆయన హెచ్చరిక ఏమిటి అంటే యథార్థత లేకపోతే ఆయన రాజ్యంలో యుద్ధములే జరుగుతాయి, ఆయన రాజ్యకాలం అంతా కూడా యుద్ధములే జరుగుతాయని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు అనాని ప్రవర్తన ద్వారా. అయితే మన జీవితాల్లో మనకు పెరిగినట్లయితే ప్రియమైన వాళ్ళ, మనకు కూడా మన జీవితాల్లో యథార్థత లేకపోతే మన జీవితాల్లో కూడా యుద్ధమే అని అంటే ప్రియమైన వాళ్ళ
ఇతరులతో మనం కత్తులు చూసుకోవడమో లేకపోతే బాంబులు వేయడమో తుపాకులతో పేర్చుకోవడమో కాదు ప్రేమైన వాళ్ళ. మన హృదయాల్లో మనము మదనపడ్డమే, మన హృదయాల్లో మనము ఒకదానికొకటి హెచ్చరిక చేసుకుంటూ ఈ తప్పిదములు ఆ తప్పిదములని కాకుండా అన్ని తప్పిదములు చేస్తున్నామని చెప్పి మనమే మదనపడ్డమే యుద్ధముగా మనము ఆపాదించుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. చూడండి, ఎవరైతే మీరు ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఏమయ్యా నన్ను ఈ విధంగా నీవు తిట్టావంటనే అని అన్నప్పుడు నీవు నిజంగా ఆ స్థితిని ఒప్పుకోగలవా? ఒప్పుకోలేదు. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, తిరిగి ఆయన మనల్ని ఏమైనా అంటాడేమో లేదా ఏమైనా చేస్తాడేమో, ఆమె మనల్ని ఏమైనా అంటుందేమో అని చెప్పి 1-4 మాటలు ఉంటుందేమో అని చెప్పి భయం ద్వారా యథార్థతను కోల్పోయి ఆ యథార్థత లేకుండా మనం ఏం చేస్తామో ఆ మాటలు మనము చెప్పము. కానీ నీవు తిరిగి ఆ మాటలు చెప్పినట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఆయన ఎంతో సంతోషించి ఎందుకు అనవలసి వచ్చిందమ్మా నువ్వు ఆ మాట, ఎందుకు అనవలసి వచ్చిందయ్యా ఆ మాట అని చెప్పి నీతో కొంచెం డిస్కషన్ చేసి ఆ విలువ కనుక్కొని పోతాడు ప్రేమైన వాళ్ళరా. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉన్నట్టుగా చెప్తావో నీవు రెండవ మారు అబద్ధం చెప్పవలసిన పని లేనే లేదు. యథార్థంగా నిన్ను సర్వస్వతంత్రునిగా నిన్ను చేస్తున్నదన్నది కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, యథార్థత అన్న ద్వారా దేవుని దృష్టికి మనలో యుద్ధమైతే జరగదు. ఎదుటి వ్యక్తికి కూడా మన మీద సద్భావము కలుగుతుంటుంది. ఆయన ద్వారా మనం ఏం చేస్తామనంటే ప్రియమైన వాళ్ళ మంచిగా నడుచుకోవడానికి అవకాశము కలుగుతుంది. మన యథార్థ జీవితమే ఇతరులకు మార్గదర్శకంగా ఉంటున్నదని కూడా మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. చాలా వాళ్ళు మీకు ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను, చెప్పి ఉంటానని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. మనలో చాలామంది స్త్రీలు ఉన్నవారు వారు వంట చేస్తున్న సమయంలో నూనె డబ్బాలో నెయ్యి డబ్బాలో ఉడికిపోతే భర్త వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తారు? పొరపాటున జారిపోయిందని మీరు ఎంతమంది చెప్తారు? చాలా కొద్దిమంది కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. చెయ్యి ఎత్తిన వాళ్ళు యథార్థవంతులు కాదంటున్నాను నేను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మీరు మీ యథార్థతను తెలియవచ్చారు, మీరు చేతనెత్తలేదు కనుక మేము అబద్ధమే చెప్తామని యథార్థంగా చెప్పారు కనుక మీకు ఆ యథార్థత అనేది ఏమిటో అర్థమైంది. అయితే ఆయన అడిగినప్పుడు చెయ్యి జారి పడిపోయిందంటే కొద్దిగా కోపడవచ్చేమో, ఏదైనా ఒక మాట తిట్టవచ్చేమో, ఇంకొక మాట ఏదైనా అనవచ్చేమో, కానీ ఆ తర్వాత రెండో మాటకు ఆయన దగ్గర ఆస్కారము లేనే లేదు. ఒకవేళ మీరు ఏదైనా అబద్ధం చెప్పి ఉంటే ప్రశ్న ఇంకొకటి కూడా వస్తుంది, అయ్యా అది అయిపోయింది అంటే నాకు ముందుగా చెప్పొచ్చు కదా అంటాడు. లేదు నేనే కూరలో వాడేశాను అని అంటే అంత నూనె వాడేసావా అని రెండో ప్రశ్న కూడా వేయవచ్చు. కింద పడి జారిపోయిందంటే రెండో ప్రశ్న ఉండనే ఉండదు ప్రియమైన వాళ్ళ. చూడండి, యథార్థత అనేది అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, మనల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది. ఆయన తిరిగి మనం రెండో ప్రశ్న వెయ్యడానికి అవకాశమే లేదు. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళ, మనం 4 అంశాల ద్వారా మనం ఇక్కడ దేవుని దృష్టి ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేశాం. దేవుని దృష్టి అంతగా తనంతటి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద, అందరి మీద ఉంటుంది. అయితే ఆయన అన్నీ చూస్తున్నాడని చెప్పి మనము ఎంతగా మనం ఇచ్చేసుకోవాలంటే ప్రియమైన వాళ్ళ, ప్రతి విషయంలో మనము ఆయన విషయము మనల్ని చూస్తున్నాడని చెప్పి మనము భయపడాలి. మనం ఎంతమంది ఆ భయభక్తులు కలిగి ఉన్నామో ఎవరైనా ఆలోచన చేశారా? మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తున్నప్పుడు, ఏదైనా చిన్న తప్పిదం చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారని వీళ్ళు ఎంతమంది భయపడుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నారు. చూడండి, భయపడటమే కాదు కానీ ప్రియమైన వాళ్ళ, ఆయన నీకు నాకు కూడా అభయాన్ని ఇస్తున్నాడు. ఆయన దృష్టిస్తున్నాడు అంటే నిన్ను కాపాడడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను సరైన మార్గంలో ఆయన నడిపించడానికే అని చెప్పి ఆయన నీకు తన దృష్టిని నిలుపుతున్నాడు. నీపై తన దృష్టిని నిలిపి నిన్ను నన్ను రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, మనం ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నానో దేవుని దృష్టి
మన మీద ఉంది అని మనము జాగ్రత్తగా నడుచుకోవాలని ఆయన ఆజ్ఞగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ చూడండి, మనం చూసినట్లయితే వారి దృష్టి మన మీద ఉండాలి అని అంటే మన జీవితాల్లో చాలా వరకు పవిత్రతను కాపాడుకుంటాం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతాం. ప్రియమైన వారు చూడండి, అయితే ఆయన దృష్టి ఎవరిపై నిలుపుతారన్నది ఒక్కసారి లేఖన భాగాలను పరిశీలన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 33వ సంకీర్తనం 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కనిపెట్టు వారి ఎడలను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలా, ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా అవగతం అవుతుంది, స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఏమిటి? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. మరి కృప కనిపెట్టు వారంటే ఎవరు? అసలు కృపను కనిపెట్టడం ఏమిటి? ఇది చాలా క్లిష్టమైనదిగా కనబడుతుందా మేడం? దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి మీరైతే ఏం చెప్తారు? ఆయన కృపను కనిపెట్టబడి ఉంది ఇక్కడ వచనంలో. ఆయన కృప ఏ విషయం మీద మీరు కనిపెడతారు? ఆయన కృప ఎలాంటిదని మీరు కనిపెడతారు? ప్రియమైన వాళ్ళు, మనం ఉన్నామంటే ఆయన కృపే. మనం నడిచి వెళ్తున్నామంటే, జీవిస్తున్నామనంటే, లేదు మనకు ₹1,00,000 లాటరీ తగిలిందంటే, లేదా ₹1,00,00,000 మనకు వచ్చి పడింది మన ఇంట్లో అంటే కూడా ఆయన కృపే. అయితే ఆ కృప కొరకు మీరు కనిపెట్టాలంట. ఏమిటి ఆ కృప? అమ్మగారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. అర్హత లేని వారికి ఇచ్చేదే కృప. నేను ఆ కృప ఏమిటి అని అడుగుతున్నాను. ఆయన రాకడ కృపగా కనబడుతుందా మీకు? ఆయన రక్షణ ఎలా వచ్చింది? శిలువ మరణం ద్వారా. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, నీ పాపాల నిమిత్తము, నా పాపాల నిమిత్తము ఆయన ఏం చేశాడు? శిలువలో రక్తము కార్చాడు. అలాగే శిలువ మరణము పొంది తన శరీరాన్ని నీకు నాకు ఇచ్చి బల్లారాలలో పాల్గొనమని చెప్పి వెళ్ళాడు. అదే కృప. నీకు అర్హత ఉందా? ఆయన రక్తాన్ని నీకు స్వీకరించాలి అని అంటే, లేదా ఆయన శరీరాన్ని నీకు స్వీకరించాలంటే నీకు అర్హత ఉందా? లేదా? అర్హత లేని నీకు ఆ అర్హతను ఆయన కలిగిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, అదే కృప. ఆ కృపను నీవు కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఆ ప్రభుని యేసుక్రీస్తు నా కొరకు ఎందుకు చనిపోవాలి, నా కొరకు ఎందుకు మరణం కావాలి, మరణమైన ఆయన రక్తాన్ని భూమి మీద ఎందుకు కాచాలి, శరీరము నాకు అప్పగించి ఎందుకు వెళ్ళాలి అన్నది మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచన చేసి ఉన్నామా? చేసి ఉన్నట్లయితే ప్రియమైన వారు, నీవు కృపను కనిపెట్టువాడుగా ఉన్నదన్నది గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృపను కనిపెట్టువారి కూడా ఆయన దృష్టి ఉంటుంది. యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా ప్రియమైన వాళ్ళ. ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు నమ్మిక ఇచ్చు ప్రతి వాని ఏమని చెప్తాడమ్మా? నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు. అదే కృప. ఆ కృపను నీవు పొందుకోవాలంటే నీవు ఆత్మ పరిశీలన ద్వారా నేను నిజంగా ఆయన కృపను వెతుకుతున్నానా లేదా అన్నది కూడా మనము ప్రశ్నించుకోవాలన్నది దేవుని వాక్యము సరైనది. ప్రియమైన వాళ్ళ, అలాగే నేను చెప్పినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 15వ వచనం చూడండి.
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందంట? నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన ఉన్న దృష్టి అలాగే చూస్తూ ఉంటాడా? ఏదైతే నీవు మొరపెట్టుకుంటున్నావో, ఏదైతే అవసరాల కొరకు నీవు మొరపెట్టుకుంటున్నావో ఆ మొరలన్నింటినీ కూడా ఆయన వింటున్నాడు. విన్నవాడు ఏం చేస్తాడమ్మా? ఏమంటాడు? వింటే మనం చెప్తున్నాము ఆయనకు, మన మొరలను మనం నీతిమంతులుగా మారిన తర్వాత మన మొరలు ఆయనకు వినిపిస్తున్నాము. వినిపిస్తున్న ఆయన విని ఏం చేస్తారు? జవాబును దయచేస్తాడు. దేవుని అంటే మనము మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే నీతిమంతులుగా మారడం. నీతిమంతులుగా మారిన మనము ఏ మొర చేసినా కూడా దేవుడు ఆలకించి వాటికి జవాబును ఇస్తారన్నది దేవుని వాక్యము ప్రేమైన వారా. ఇంకొక శ్రేష్టమైన మాటను మనము చూద్దాం ప్రేమైన వారా. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క పరిచర్య అంతటి ప్రకారం చేయొచ్చు. యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారా, ఇక్కడ యేతాము గురించిన మాటను గమనించవచ్చు. ఆయన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఒక మందిర ప్రవేశం తప్ప ఏం చేశాడమ్మా? అన్నీ కూడా యథార్థంగా జీవించాడు. అయితే దేవుడు ఆయనను యథార్థంగా ప్రవర్తించినందుకు ఆయనను బలపరిచాడు. యుద్ధములలో ఆయన ఓడిపోకుండా గెలిచేవాడుగా దేవాదేవుడు చేశాడు. ప్రేమైన వారు, అయితే ఆయన దృష్టి మనం ఎందుకు ఇచ్చి ఉన్నదని అంటే మనము కూడా బలవంతులమే అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి. ప్రేమైన వారు, చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేశాడంట? ఎగ్లోనుకు దేవుడు అప్పగించాడట. వారి మీద జయం పొందడానికి ఎగ్లోనుకు ఆయన ఏం చేశాడు? బలాన్ని ప్రసాదించినట్లుగా అక్కడ మనము చూస్తాం. ప్రేమైన వాళ్ళు న్యాయాధిపతులు అలాగే చాలా చోట్ల ఎవరైతే యథార్థవంతంగా ఆయనకు లోబడి ఉంటారో, యథార్థవంతంగా జీవిస్తూ ఉంటారో రాజులందరినీ కూడా ఆయన బలపరిచిన వాడిగా ఉన్నాడు. అయితే చాలామంది రాజులు ప్రియమైన వాళ్ళ ఎవరు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా లేకుండా చెడుతరత నడిచిన వారుగా ఉన్నారు. ఎక్కడ రాజుల గ్రంథాలు అన్నీ చూసినా, దినవృత్తాంత గ్రంథాలు అంతా చూసినా కూడా దేవుని దృష్టి అని వచ్చిన మాట ప్రతి చోట కూడా ప్రియమైన వాళ్ళ వారు చెడునత కానీ యథార్థవంతులుగా కానీ చెప్పబడి ఉంది. ప్రియమైన వాళ్ళ దాంతోపాటు దావీదు రాజు యొక్క పాలనతో పోల్చాడు. దేవుడు దావీదు రాజు ఎలాగైతే దేవునికి ఉన్నవాడో అలాంటి కోరికను దావీదులాగా కాకుండా, తన పితరులాగా కాకుండా అనే మాటను అక్కడ రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంత గ్రంథాల్లో తెలియజేయబడింది. ప్రేమ దావీదు వల్ల కాక ఆయన యథార్థవంతులుగా జీవించలేదని ఒక రాజు గురించి చెప్తారు. అలాగే సొలొమోను గురించి చెప్పినప్పుడు తండ్రి అయిన దావీదులాగా యథార్థవంతులు కాలేదు అన్న, దేవుని హృదయానుసారుడు కాలేదు అని చెప్పబడింది. ప్రియమైన వారు, అలాగే ఎంతో మంది రాజులతో దావీదు పోలిక తీసుకురాబడింది. చూడండి ప్రియమైన వారు, దావీదు మీద దేవుని దృష్టి నిలుచుట చేత ఆయన ఘనుడుగా ఎంచబడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఘనుడుగా మనం అందరినీ కూడా ఎంచాలి అంటే ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ఘనులుగా చెప్పబడ్డారు. అబ్రహాము ఒక ఘనుడుగా చెప్పబడ్డాడు. ఏ విషయంలో ఘనుడుగా చెప్పబడ్డాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన చెప్పబడ్డాడు. మరి మోషే అమ్మగా చెప్పారు. ఇక్కడ దేవుని దృష్టి నిలపాలంటే నమ్మకస్తుడైతే ఇటు వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన దృష్టి పెట్టాడు.
అవునా కాదా? మనము మన ఇంట్లో పనివారికి ఏం చేస్తాము? నమ్మకస్తులైతే ఇల్లు అప్పచెప్పేసి వెళ్ళిపోతాం, తాళాలు కూడా వెయ్యం. అది నమ్మకత్వం. ఇక్కడ సాత్వికతను గురించిన ఘనతను మోషేకి ఇచ్చాడు. మరి సమూయేలుకు మనము పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేస్తుంటే ప్రియమైన వాళ్ళ నిజంగా ఎన్నో గొప్ప సత్యాలను ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తాడు. సరే, ఈ స్త్రీ సంగతి అడుగుతాను, ఎస్తేరు గురించిన ఘనత ఏమై ఉన్నది? అమ్మా, దేవుడి దయ పొందుతుందా? ఎస్తేరుకు దేవుడు ఇచ్చిన ఘనత ఏమిటి? రూతుకు చెప్పగలరా? దేవుని నేను చెప్తాను. సమూయేలు అంటే ఏమైనా వాళ్ళ మాట వినేవాడు. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని పూర్తిగా తప్పకుండా చేసే ఘనతను సమూయేలుకు దేవుడు ఇచ్చాడు. మరి ఎస్తేరు ధైర్యవంతురాలు. ఎలా ధైర్యవంతురాలు అంటే, నా జాతి కోసం మరణించాను, రాజు సన్నిధానానికి వెళ్తానన్న ధైర్యవంతురాలుగా చెప్పబడింది. మరి రూతు వంశావళిలో చేరింది కాదు, దేవుడిచ్చిన ఘనత అది కాదమ్మా. మొదటి మాట్లాడితే ఆ ఘనతను పొందాలంటే ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణాన్ని రూతు గారు పొందుకున్నారు? ఏ లక్షణము రూతులో కనబడుతుంది? అమ్మా, మనము ట్రాక్ తప్పుతున్నాం. ఘనత ఇచ్చాడు. నాకైతే దేవుడు వాక్యం చెప్తే ఘనత ఇచ్చాడు. ప్రార్థన ఘనతను నాకు ఇవ్వలేదు. ఎవరికైనా సరే ఎంతో మందికి చాలా రకరకాలైన ఘనతలు ఇస్తాడు. ఏ మనిషిని దేవుడు తీసేసే వ్యక్తి కాదు. ఏ వ్యక్తిని కూడా ఘనతలోనే ఉంచాలన్నది దేవుని దృష్టి. ప్రియమైన వాళ్ళ మరి నీ ఘనతను కూడా నీవు పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. రూతు అయితే విధేయత కనపడుతుంది. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో యేసేపు విషయంలోకి వస్తే ఆయన ఘనత ఏమిటి చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం కలుగుతారు. పరిశుద్ధతే యేసేపు యొక్క ఘనత. మరి దానియేలు గ్రంథాలు చదువుతున్నారు కదా, ఇప్పుడు రేపు పరీక్ష కూడా కూర్చుంటారేమో క్విజ్లు కూడా. మరి దానియేలు అమ్మా దేవుని దృష్టికి ప్రియుడు. ఆయన ఇచ్చిన ఘనత కాదది. ఏ ఘనత ఇచ్చాడు? 12వ అధ్యాయం చదువుకున్నారా? బుద్ధి, జ్ఞానము, వివేచన, స్వప్నాలు, దర్శనాలు కలిగించి వాటికి భావాలను చెప్పగలిగిన సమర్థతను కూడా ఇచ్చాడు. మరి ఘనత ఏమిటి? విశ్వాసం తల్లి. దేవుని స్తోత్రం. అది అబ్రహాముతో వెళ్ళిపోయింది. ఏమి ఘనత ఇచ్చాడు దానియేలుకు? నేను రేపు చెప్తాను లేటైతే. మరి ఇప్పుడు సమాధానం చెప్తే మళ్ళీ మీరు పరీక్షల్లో సమాధానం బాగా రాసేస్తారు. అవునమ్మా? దేవుని స్తోత్రం కలుగును కాక. దానియేలుకి ఇచ్చిన ఘనత ఏమిటంటే ప్రియమైన వారరా, ఆయన యొక్క నిబద్ధత ఎలాంటిది ఏంటంటే, ఏదైతే రాజాజ్ఞ ఉందో దాన్ని ప్రతిదీ ఉల్లంఘించాడు. మనమైతే ఉల్లంఘిస్తామా? ఉల్లంఘిస్తే ఉరిశిక్ష వేస్తారని చెప్పి ఉల్లంఘించాం. కానీ ఆయనకున్న గొప్ప నిబద్ధత, దేవుని ఆయనకు కలిగిన ప్రేమను బట్టి ఆయన ఆ నిబద్ధతలోనే జీవించాడు. నా విగ్రహానికి నమస్కారం చేయమంటే చెయ్యలేదు. అలాగనే ఆయనకు ఏమైతే నిబద్ధతగా ఆయనను చేయమన్నారో అది ఏది కూడా చేసిన వాడు కాదు. అలాగని ఆయన దాదాపు 5 మంది రాజుల దగ్గర ఆయన సేవకుడుగా జరిగించాడు. అది కూడా ప్రియమైన వారారా, రాజ్యములో 3వ వ్యక్తిగా. మొదటి వ్యక్తి రాజుగా ఉంటాడు, రెండవ వ్యక్తి రాణి ఉంటుంది, 3వ వ్యక్తి ఉంటారమ్మా ప్రధానమంత్రిగా ఉంటారు. ఆ ప్రధానమంత్రి పదవి ఇచ్చిన
రాజు ఎవరు దానియేలు గ్రంథంలో? మీరైతే గ్రంథం చదవలేదు. నేనే మీకు ప్రశ్న ప్రశ్నలు తయారు చేసేది. జాగ్రత్త. నేను ప్రశ్న సామాన్యంగా ఉండదమ్మా. నేను వేసే ప్రశ్న మీకు ఎలా ఉంటుందంటే సరైనదిగా కనబడుతుంది, కానీ ఇంకొక సమాధానం దాంట్లోనే. ఆ రోజు రాత్రే ఆ రాజు చనిపోయాడు. ఆ రోజు రాత్రే దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి, ఎంత జాగ్రత్తగా చదువుతారో. నా ప్రశ్నాన్ని చూస్తే, ఆ పదిలో చూస్తే మీకే అర్థమవుతుంది ఈయన ఇంత తప్పుగా ఇస్తారా అంటే. మనం వచనం కూడా జాగ్రత్తగా చూడాలని. 3వ వ్యక్తిగా ఆయనకు మెడకు పట్టి వేశారు ప్రేమైన వాడు బెల్షస్సర్ రాజు. ఆ రోజు ఆ రాత్రి ఆయన ఏమయ్యాడు? చనిపోయాడా? మరొకసారి చనిపోయాడా? చూడమ్మా, 5:4 చివరి వచనము. దానికి 5 చివరి వచనము. మనసునంత కలవరపడగా రాజు బెల్షస్సరు ఈ దర్శనం వల్ల కానీ భావం వల్ల కానీ నీవు కలవరపడవు అనేది చివరి వచనము. 5వ అధ్యాయం చివరి వచనం. ఆయన హతుడు అంటే ఎవరు? చంపబడ్డాడు. మీరు చెప్పింది ఏంటి? చనిపోయాడని. చనిపోయిన వాడికి చంపబడ్డ వాడికి తేడా ఉంది కదా. అదేనమ్మా, ప్రశ్నలు అంటే అలా ఉంటాయి. జాగ్రత్త. హతుడు అనేదానికి, హత్య చేయబడ్డవాడు అనడానికి, అలాగే చంపబడ్డాడు అనడానికి, చచ్చినవాడు అనడానికి చాలా వ్యత్యాసము ఉంది. అందుకే మీరు ఆ దానియేలు 12 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా చదువుకోండి. నేను ఆ మాట రివ్యూ చేయకూడదు, కానీ అయితే నేను ఇంతవరకు స్టడీ చేస్తున్న విషయంలో దేవాదేవుడు నాకు తెలియజేసిన గొప్ప విషయాలు మనకు అక్కడ తెలియజేయబడుతున్నాయి. ఎంత ఘనత ఆ ముగ్గురికి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. అగ్నిగుండంలో పడినప్పుడు తానే తోడుగా అక్కడ కనబడ్డాడు. కనబడిన తర్వాత ఆ ముగ్గురు కూడా ఎంటుకలు కానీ బట్టలు కానీ ఏవి కూడా ఏం రాలేదన్నా అగ్ని వాసన రాయదు అన్నది కూడా అక్కడ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఇంతటి ఘనతను దేవుని ఆయన దృష్టి నిలిపి నీ ఎడ కనపరుస్తున్నాడు. అయితే మనం కూడా పరిశీలన చేసుకోవాలి. దానియేలులాగా నిబద్ధత కలిగిన జీవితం మనలో ఉందా? అలాగ జీవిస్తున్నామా? పరిశుద్ధ లేఖనము చదువుతూ ఉంటాము. పరిశుద్ధ లేఖనము చదివిన తర్వాత కొద్ది వరకే జ్ఞాపకము పెట్టుకుంటాం. తిరిగి మరణాన్ని మనం ఎప్పుడు కూడా చెయ్యం ప్రియమైన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారు, మనమందరం కూడా భక్తులమైన మనము, విశ్వాసమైన మనము, మన జీవితాల్లో ఎన్నో 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 దేవాదేవుడు మనకు చాలా విషయాలు తెలియజేశారు ప్రియమైన వారు. అయితే మనము అందరము కూడా విశ్వాసమైన మనమందరము కూడా సేవకులుగా పిలువబడ్డాం. సేవకులు అయిన వారికి అలా ఎలాంటి ఘనతను ఆయన ఇస్తాడో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారముగా గల మీ హృదయము అంతరంగ స్వభావము నీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి నీకులా ఇవ్వగలది. ఇక్కడ ప్రియమైన వాళ్ళ, మన ఈ పేతురు గారు రాస్తున్న విషయము పురుషులకు స్త్రీలకు సంగతులు రాస్తున్నారు. అయితే అలంకారం విషయానికి వస్తే ఇది ఒక పెద్ద ప్రసంగం. సంఘాలలో చాలా పెద్ద ప్రసంగం ఏమిటంటే అలంకారం గురించి అన్నమాట. అయితే ఎలాంటి అలంకారం కావాలన్నది మనము ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. ఎలాంటి అలంకారం మనకు కావాలన్న దానికి దేవాదేవుడు తన వచనం ద్వారా పేతురు భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే సాధువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల
మీ హృదయం అంతరంగ స్వభావము. ఇక్కడ సాధువైనట్టి, సాధు అంటే పట్టుకుంటే మెత్తకుండా, సాధువు ఎవరైనా ఒక వ్యక్తిని కొట్టినప్పుడు వాడు ఏమనకుండా వెళ్ళిపోతున్నాడంటే వాడిని ఏమంటాము? ఇప్పుడు చెప్పండి అర్థం. సరే, ఒక ఆవు ఉంది, దాన్ని గట్టిగా కొడతాం మనము, కొట్టినప్పుడు అది ఏమనకుండా వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటాము? సాధువు. అంటే నీవు ఏమి చేసినా కూడా ప్రతిఘటించకుండా ఉండడమే సాధు స్వభావం. మనలో ఆ విషయానికి వస్తే ఎవరు తగ్గేదే లేదు. ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాటిని 4 మాటలు అనడానికి మనం ఎక్కువగా ఆశపడుతుంటాం. ఎప్పుడు ఆమె అంటుందా ఒక మాట, 4 మాటలు మనం అందామా అని మనము అనుకుంటూ ఉంటాం. సాధు స్వభావాన్ని ఇక్కడ మనము కనపడతాం. సాధు స్వభావాన్ని మనము కనపడతాం. ప్రియమైన వాళ్ళ, సాధు అయినట్టు మన అంతరంగంలో సాధు స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఎవరు ఏమన్నా ఏమి చేసినా కూడా మనము పక్కనంటే ఉండాలన్నది దేవునికి దృష్టికి అనుకూలమైంది, మంచిదైందని దేవుని వాక్యం. మృదువైనది, మృదువైనది అంటే ఇక్కడ ఏమిటి? మెత్తనైందనే, సాఫ్ట్గా ఉన్నదనే. మృదు స్వభావం అంటే ఏమిటి? దేనికి కూడా వ్యసన పడకుండా, సరే జరిగింది, జరగబోయేది జరుగుతుంది అన్న చింత లేని జీవితాన్ని మృదువైనదిగా మనము భావించాలి. ప్రియమైన వారు, ఇక్కడ మన మృదువైన జీవితం కూడా దేవుని దృష్టికి అనుకూలమైందిగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే మన అంతరంగంలో ఆ గుణాలు ఎలాంటివైట? అక్షయ అలంకారాలుగా అంట. అక్షయం అంటే ఇక నశించడానికి వీలు లేని అలాంటి అలంకారాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. అలాంటి అలంకారాన్ని కలిగి ఉన్నప్పుడు ఎంత ఘనత నీకు ఇస్తాడో తెలుసా? ప్రియమైన వాళ్ళ, నీవు చనిపోయినా నీ తరతరములు, నీ పిల్లలు మా అవ్వ ఇలా ఉండేది, మా జేజే ఇలా ఉండేది, మా జేజే ఆయన ఇలా ఉండేవాడు, మా తాత ఇలా ఉండేవాడు అని తరతరాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ, ఇది అసందర్భమైన కూడా చెప్పాలన్నది నా కోరిక ఉంది, ఆశగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ వంశవృక్షాలను రాసి పెట్టుకోండి. మీ వంశవృక్షాలను మీరు రాసి పెట్టుకున్నారు అంటే వారి యొక్క ఘనతను కూడా మీ పిల్లలకు మీరు తెలియజేస్తున్నారని అనుకోవాలని మనం చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే మనమందరం కూడా పరిశుద్ధ జీవితానికి, పాపాల ద్వారా పశ్చాత్తాప జీవితాన్ని గడిపేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, దావీదు యొక్క ఘనత ఏమిటి? దావీదుకు దేవుడు ఇచ్చిన ఘనత ఏమిటి? హృదయానుసారుడు. ఆ హృదయానుసారుడు ఎలా అయ్యాడు? క్షమాపణ. ఎవరిని క్షమించాడు ఆయన? క్షమించిన వాడు కానీ కాదు, యుద్ధాలు చేసి బాగా రాటు తీరిన వాడు దావీదు కాదు. ఆయన దేవుడు ఎప్పుడు 7 మార్లు దేవుడిని స్తుతించేవాడు. దానియేలు అన్న కుమారు మాత్రమే కదా. అమ్మా పశ్చాత్తాపం, మీ ఇద్దరు కూతురు ఒకటేగా వచ్చింది, అందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక. పశ్చాత్తాపం అనే ఘనతను ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా పశ్చాత్తాపం కలిగి జీవించాలనేది దేవుని కోరిక ఉంది. దేవుని దృష్టి నీ మీద నిలబడాలంటే పశ్చాత్తాప జీవితాన్ని నీవు గడుపుతున్నావా లేదన్నది దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారు, నిజంగా పరిశుద్ధ లేఖనాలు చదువుతూ ఉంటే ఒక్కొక్కరి జీవితాలకు ఒక్కొక్క ఘనతను ఆ దేవాదేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారు, మరి మీలో ఉన్న వారందరికీ కూడా ఏదైనా ఒక ఘనత ఉందా? ఏమిటమ్మా నువ్వు పాటలు పాడేదే? దేవునికి స్తోత్రం. నువ్వమ్మా ప్రార్థించేది దేవునికి స్తోత్రం. మీరమ్మా దేవుని గురించిన సువార్తను చెప్పడానికి సంసిద్ధులుగా ఉన్న ఆమెకు దేవాది దేవుడు ఇచ్చే ఘనత ఏమిటంటే తెలుసా?
రెట్టింపు ఘనత. ఏది ఏమైనా కూడా సువార్త ప్రకటించే వారికి అందరికీ కూడా దేవుడు ఇచ్చే ఘనత ఏమిటంటే రెట్టింపు. అది ఏమైతే వారు కలిగి ఉన్నారో దాన్ని రెట్టింపు చేసే బాధ్యత దేవుడు తీసుకుని ఉన్నాడు. ప్రియమైన వారు చూద్దాం. ఒకటో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయవు ప్రభువుకు వచ్చిన వారై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారా, ఇక్కడ ఒక రాయి ఆ దేవాలయ దేవుడు నిర్మించి ఉన్నాడు. ఆ రాయి ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ యేసు క్రీస్తు దగ్గరికి మనమందరం కూడా రావడమే మనకు ఘనత. ఆ ఘనత ద్వారా మనం ఏమైతాము? పరలోకంలో స్థానంలో సంపాదించుకున్నాం. చూడండి ప్రియమైన వారా, దేవుని దృష్టికి మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఒక రాయిలాగా ఉన్నారు. రాయి ఎలా ఉంటుంది? శిల్పి ఒక రాయిని ఎన్నుకోవాలంటే ఏమేం చేస్తారమ్మా? ఎవరైనా రాళ్ళను చెక్కే వాళ్ళని చూసారా? బొమ్మను చెక్కే వాళ్ళను చూసారా? ఎలా ఉంటుంది చెప్పండి. ఉరి సుత్తితో తీసుకొని ఆ రాయిని ఏం చేస్తాడు? ఒక ఆకారాన్ని తీసుకొస్తే ఆ ఆకారాన్ని ఎంత అందంగా మలిచాడు అని అంటారు. అయితే ఇక్కడ రాయిలో ఉన్నది వెళ్ళిపోతాయి కొన్ని. అవి ఏమిటి? మనలో ఉన్న వ్యర్థాలు. ఏదైతే వ్యర్థం ఉందో మన రాయి లాంటి ఈ జీవితాన్ని మలుచుకొని ఒక బొమ్మలాగా మనల్ని మలుచుకొని మనము ఆరాధన చేసుకొని స్వచ్ఛంగా దేవుని యొక్క ఘనతలో నిలబడాలి, ఆయన దృష్టిలో మనం ఉండాలి అని అంటే ప్రియమైన వాళ్ళ మనలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా తీసివేసుకోవాలి. అప్పుడే ఒక రూపం మనకు దేవుడు ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, అయితే ఆ గొప్ప రాయి అయిన ప్రభుని యేసు క్రీస్తు దగ్గరికి మనము వెళ్ళాలి. వెళితే మనము ఆయనలాగా జీవించగలం వారిగా మనలోని వ్యర్థాలన్నింటినీ కూడా తీసివేసుకుంటాం. మరి దానియేలు గ్రంథంలో కూడా ఒక చిన్న రాయి కనబడుతుంది కదా. ఏంటమ్మా రాయి? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఎలాంటిదైంది ఆ రాయి? ఎలాంటిది అయింది? ఏం చేసింది నేను అడగట్లేదు. ఏం చేసిందని నేను అడగట్లేదు, ఏమైంది అని అడుగుతున్నాను. మహోన్నతుని రాయినమ్మా నేను అనేది. అది ఏమైంది? ఎక్కడి నిలిచింది? బెన్నుహిం లోయలోనా? పరిశీలన చేస్తుంది లలితమ్మ గారు. ఆగమ్మ, పర్వతమైంది. ఏమైంది? చిన్న రాయి భూతలం అంతా పర్వతమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా దేవుని సేవలో ఉంటే, మనలోని వ్యర్థాలన్నీ తీసివేసుకుంటే మనము కూడా భూతలం అంత గొప్పవారము అవుతాం. భూతలం అంతా కూడా చెప్పగలిగిన ఘనతను మనము కూర్చుకుంటాం. ప్రేమైన వాళ్ళ చూడండి, మనమందరం కూడా దేవుని దృష్టికి ఘనమై ఉన్నాము. ఆయనే మనకు ఫలము ఆయనని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, ఇంకొక గొప్ప ఘనత ఇంకొక వ్యక్తికి దేవాది దేవుడు ప్రభైన దేవుడు యెహోవా దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలోని 1-2 వచనాలను చూద్దాం. ప్రియమైన వాళ్ళ సేవకులారా, దీపములారా నా మాట వినుడి. దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని వదులుకొని
ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకుంటాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే తల్లి గర్భములోని నిన్ను ఆయన పిలిచి ఉన్నాడు. అయితే నీవు ఎవరికి పుట్టాలో నిర్ణయము నీది కాదు. ఏ కుటుంబంలో నీవు జన్మించాలో నిర్ణయము నీది కాదు. అయినను ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. చూడండి ప్రియమైన వారా, సేవకులుగా అయిన వారు ఎంతో మంది ఎన్నో రకాల కులాలలో ఉన్నారు. ఎన్నో రకాల మతాల నుండి దేవుని సేవకులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ ఆయన మనములు గర్భంలో ఉండగానే పిలిచాడు. ఆయన పిలువబట్టే ఈ క్షణాన ఈ గడియలో ఇక్కడ దేవుని మందిరంలో మనము కూర్చుండగలిగాము. లేకపోతే మనం ఎక్కడ ఉండేవారము ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవరికి లేని భాగ్యము, ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి భాగ్యాన్ని మనము పొందుకున్నాం. అటువంటి ఘనతను మనము పొందుకొని ఈ క్షమాన ఇక్కడ ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. పిలిచిన ఆయన మర్చిపోయేవాడా? తల్లి ఒడిలో నుండి మన నామాన్ని, మన పేరును, ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకునేవాడుగా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మీలో మీ బిడ్డను ఒక క్షణమైనా, ఒక గంట అయినా, లేదా ఒక రోజైనా మీరు మర్చిపోవచ్చు. మీ పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి ఉన్నట్లయితే రోజు మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారా? చేసుకోలేదు. అయితే దేవుడు మన నామాలను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. తల్లి నిన్ను మర్చిన ఆయన మరిచే దేవుడు కాదన్నది దేవుని వాక్యం సరిస్తుంది. అలాగే చూడడము, తన చేతి నీడలో క్షమించండి. 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంతో శ్రేష్టమైన మాట ప్రియమైన వాళ్ళ సేవకునికి ఏమై ఉంది అవసరము? ఏం కావాలమ్మా? నోరు కావాలి. నోరు లేకపోతే సేవకుడు ఉపయోగము లేదు. ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, కానీ ఉంది నోరు. నోరు ద్వారా ఆయన $30,000 ఒక గంటకు సంపాదిస్తాడు. ఇంకా $30,000 ఒక్క గంటకు సంపాదిస్తాడు. అదే దేవుడిచ్చిన గొప్ప ఘనత. సేవకులకు కూడా ఆ నోరే ఖడ్గంగా ఉంది. ఖడ్గం ఎలాంటిది ఆయన నడగల శక్తి కలిగింది ఖడ్గం. ఆ ఖడ్గం యొక్క శక్తి తన నోటికి, సేవకుడైన నోటికి దేవుడు ఇచ్చాడు అంటే అది ఎంత ఘనత. అమ్మగారు చెప్పినట్లు ఎక్కడైనా దేవుని వాక్యాన్ని మనం ప్రచురపరిచే వారంగా ఉంటే మన నోరే ఒక ఖడ్గంగా ఉంది అన్నది దేవుని వాక్యము సరిగ్గా. అలాగనే నీకు రక్షణ కావాలి. ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు సువార్తను గొప్పగా చెప్పదలుస్తున్నావో, వ్యతిరేకత కూడా అక్కడ నీకు ఉంటుంది. ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు నీకు ఆసరా ఏమైందనంటే ఆయన హస్తం యొక్క నీడ అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే చదవండి. నన్ను మెరుగు పెట్టిన అమ్ముగా చేసి తన అమ్ముల కొద్దిలో మూసిపెట్టి ఉన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళ, అమ్ము అంటే వెలుగు, బాణం. బాణం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. మన పూర్తిగా ఉంటుంది. అయితే అది ముద్దు బారినప్పుడు దాన్ని ఏం చేయాలి? స్నానం పెట్టాలి. అలా స్నానం పెట్టిన అమ్ముల కొద్దిలోకి మనల్ని చేర్చుకుంటున్నాడు. అంటే మనం ఎప్పుడైనా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉండగలిగిన బాణముగా ఉండాలన్నది దేవుని కోరిక ఉంది. అందుకే మనల్ని స్నానం పెట్టి ఆయన అమ్ముల కొద్దిలో మనల్ని ఉంచుకుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకునేయాలి అని అంటే ఆయన వాక్యము ఒక ఖడ్గంగా ఉంది, ఒక బాణంగా కూడా కనబడుతుంది. ప్రేమైన వాళ్ళ, మనం కూడా ఆ ఖడ్గంలాగా ఉన్నాము.
విశ్వాసులు సేవకులమైన మనము అలాగే ఈ పాడులాగా మనము కనబడుతున్నాము. చూడండి, వ్యత్యాసము ఏదైనా ఉంటే మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవాది దేవుడు ఘనతను మనకి ఎలా ఇచ్చాడంటే ఒక ఖడ్గంగా ఇచ్చాడు, సేవకులైన వారికి బాణంగా కూడా ఇచ్చాడు ప్రేమైన వాళ్ళ. అలాంటి స్థితిని మనం సేవకులైన మనము కలిగి ఉండాలన్నది దేవుడి దృష్టికి ఉంది ప్రేమైన వాళ్ళగా. అలాగనే మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా ఒక ఘనతను ఇచ్చాడు. ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మనుషులు ధరించి వచ్చి రక్త మాంసాలను మనకి ఈ లోకంలో ఇచ్చి వెళ్ళాడు. ఆ రక్త మాంసాల ద్వారా మనమందరం కూడా పాప క్షమాపణను పొంది తిరిగి ఆయన సన్నిధానానికి చేరాలి అన్నది ఆయన కోరిక ఉంది. అలాంటి ఆయనకు దేవుడు ఎలాంటి ఘనతనిచ్చాడో ఒకసారి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళ. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూసి ఆకాశం తెరవబడియు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూస్తున్నానని చెప్పారు. ఎవరు ఈ మాట చెప్పింది? చెప్పండి. ఎలా చూడగలిగాడు? ఆయన తన ఆత్మతో నింపగలిగిన వాడయి. మనము ఆత్మతో నింపబడిన వారమైతే ప్రేమైన వారరా ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, మనము ఎక్కడ ఉండగలమన్నది కూడా ఆ దేవాదేవుడు తెలియజేస్తారు. ఇక్కడ మరణించామనుకోండి, ఇప్పుడే మనం అందరం కూడా మరణించాలనే ఆశ ఉందా లేదా? మనకి ఎవరికైనా ఉందా? ఉంది అంటే బాధలు ఎక్కువ ఉన్నాయని మరణిద్దామా, లేక దేవుని సన్నిధానానికి త్వరగా చేద్దామని మరణిద్దామా? సరే, మరణించాము, ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది ప్రియమైన వాళ్ళ. అమ్మా, దేవుని రాజ్యానికి అంతకుముందు ఏం జరగదా? దేవుని రాజ్యానికి వెళ్ళే ముందు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నీవు ఎక్కడ నిలబడతావు? దేవుని న్యాయపీఠ ఎదురుగా ఉంటావు. ఆయన 2 రకాల అయిన వారిని వేరుపరుస్తాడు. వేరుపరిచినప్పుడు నీవు ఎక్కడ ఉండాలని మన ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దేవుని సింహాసనము కుడిపార్శ్వమున ఉన్నాడు. మరి మీరు కూడా అక్కడ ఉండాలని ఆశపడుతున్నారే. ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకుంటున్నారా? లేదా దేవాది దేవుడైన క్రీస్తు ప్రభు ఎలా జీవించాడో అలా జీవించాలని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారమ్మా? ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలలో 2 ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ ఆజ్ఞను ఎప్పుడైనా మనం పాటిస్తున్నాము. ఒక వాక్యం చెబుతుంది ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క దృష్టికి అనుకూలం ఏమిటంటే కుటుంబంలో అందరినీ ప్రేమించమన్నది దేవుని దృష్టికి అనుకూలమైందంట. అంటే అమ్మను నాన్నను బిడ్డగా ప్రేమించాలి, అక్క చెల్లెలను అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా మనం ప్రేమించాలి, బిడ్డను ఒక తల్లిగా ప్రేమించాలి, భార్యగా ఒక భర్తను ప్రేమించాలి. ఇన్ని పనులు చేయగలిగిన మనకు దేవుని ప్రేమించడం మాత్రము చేత కాదు. కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటాం, కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాం, అమ్మను జాగ్రత్తగా చూసుకోగలము, నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకుంటామేమో. కానీ దేవుణ్ణి మాత్రము ప్రేమించడం మనకు చేత కావట్లేదు. కారణం ఏమైంది? ఈ లోకంలో ఉన్నామని అర్థం కావాలి. ఈ లోకంలో మనం అందరినీ ప్రేమిస్తున్నామని అంటే దేవుణ్ణి ప్రేమించడం లేదన్నది అర్థం. దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మనం అందరం కూడా ఎవరు ప్రేమిస్తున్నాము? అందరినీ ప్రేమిస్తున్నాము. దేవుని ప్రేమించే మనకు అందరినీ ప్రేమించే ఘనత మనకు వస్తుంది ప్రేమైన వాళ్ళ. చూడండి ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 ఉంటుంది. చదవండి. ఆయన బలాత్సయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలాంటి ఘనతను ఇచ్చాడు. ఆయన జీవించే మనకు అలాంటి ఘనతనే ఆ దేవుడు ఆయన దృష్టిలో ఉంచుకొని అలాంటి ఘనతనే నీకు నాకు ఇవ్వాలన్నది దేవుని చిత్తంగా ఉంది. ప్రియమైన వాళ్ళ చూడండి, ఈ వచనాన్ని మళ్ళీ మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభుత్వం అంటే ఏమిటి, అధికారం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఒకసారి మననం చేసుకోవాలని. సమస్తం పైన ఆయన కుడిపార్శ్వమున నిలవబెట్టుకున్నాడు. సమస్తం పైన అన్నిటిపైన శక్తి కంటే కూడా వాటన్నిటి కంటే కూడా యుగములో, ఆ యుగంలో కానీ ఈ యుగంలో కానీ ఏదైతే గొప్ప నామం ఉందో ఆ నామం కంటే కూడా పై నామాన్ని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఇచ్చాడు. అలాంటి ఘనతను ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయన మాదిరిగా జీవించే మనకు కూడా ఘనతను దేవుడు ఇస్తాడు. అలాంటి ఘనతనే మనకు దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో అందరికంటే కూడా గొప్పవారిగా, గొప్పదానిగా నిన్ను దేవుడు ఘనతలో నిలపాలని ఆశపడుతున్నాడు. మనం ఏం చేయాలి ప్రేమైన వాళ్ళ? మనమందరం కూడా అక్షయ అలంకారమైన మృదువునైనట్టు, సాధువైనట్టు అక్షయ అలంకారాన్ని, అటువంటి గుణాలు కలిగిన అక్షయ అలంకారాన్ని మనము అంతరంగంలో కలిగి ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అయితే దేవుడు మనకిచ్చే ఘనతను ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యము ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచబడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాకే చెప్పుకున్నాం కదమ్మా, దేవుని యొక్క సేవలో వాక్య పరిచర్య నిమిత్తము, వాక్యోపదేశం చేసే వారి నిమిత్తము దేవుడు రెట్టింపు ఘనతను వారి కొరకు నిర్ణయం చేసి ఉన్నాడంట. చూడండి, మనము అలాంటి ఘనతలోకి వెళ్ళాలి అంటే దేవుని వాక్యము చెప్పగలవాడమై ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనలో ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా నిలిచి ఉన్నప్పుడు కానీ కొంతమందికి దేవుడు ప్రేరణ ఇస్తుంటాడు. దేవుని మాటలు వారికి చెప్పము 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 అంటాడు. అయితే వాటిని నిజంగా మనం ఆచరిస్తున్నామా, ఆలోచన చేస్తున్నామా ప్రేమైన వాళ్ళ? చూడండి, ఎప్పుడైనా మనం అలా చెప్పామా? చెప్తే తిరిగి రివర్స్లో వాళ్ళు ఏమైనా మనల్ని అంటారేమో అని అనుకుంటాం. ఎప్పుడైనా సరే దెబ్బ మనకు తగిలినా కూడా మన బహుమానం ఎక్కడుంది? దేవుని దగ్గర దాచబడింది, ఆయన దగ్గరే ఉంది. యెషయా ప్రవక్త అంటున్నాగా, నా బలము నా బహుమానము ఆయన దగ్గరే ఉంది, ఆయన ద్వారానే ఉంది అన్నది. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సందర్భాల్లో మాకు కూడా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయన నిదానంగా వారిని మాటల్లో పెట్టి వారి ఆలోచన ప్రకారమే మనము వారికి మన దేవుని పరిచయం చేయాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ఘనత మనలో నిలుస్తుంది. ప్రియమైన వారు, రెట్టింపు ఘనత మనకు దొరుకుతుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మనం అందరూ కూడా చాలా మంది పరలోకం చేరాలి పరలోకం చేరాలి పరలోకం చేరాలి అని అన్నారు కదా. అందరూ పరలోకం చేరాలన్న ఆశయం అందరికీ ఉంది, ఆసక్తి కూడా ఉంది. మరి ఏం చేయాలి? ఎక్కడ నీ పేరు ఉంటే ఆయన నిన్ను పరలోకంలోకి చేరుతారు. ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళ, ప్రకటన గ్రంథం
21వ అధ్యాయం 27వ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైన ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జయించేవాడైన దానిని ప్రవేశింపడు. పరలోకం యొక్క ప్రవేశము ఎలా ఉంది మనకు అంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడాలి. ఆ పేరు రాయబడాలంటే మనం ఎలాంటి జీవితం గడపాలి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనము గడపాలనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం. క్షమించండి, 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవడం. స్వతంత్రులయుడియు దుష్టత్వము కప్పిపెట్టుటయు నీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏ మాటలు కనబడుతున్నాయి? దుష్టత్వం కప్పిపెట్టు కనబడుతుంది. స్వాతంత్ర్యాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండాలన్నది దేవుని వాక్యము సరైన ప్రేమైన వాళ్ళ. చూడండి, స్వతంత్రులైంది. దేవుడు తల్లి గర్భములో నుండి మరణించేంత వరకు కూడా నీకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడు? ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడమ్మా? నీవు ఏమైనా చేయగలవు, ఎలాంటి స్థితినైనా పొందుకోగలవు, ఏమైనా సాధించగలవు. అలాంటి స్వాతంత్ర్యంలో ఏం కప్పిపుచ్చుతున్నాము? దుష్టత్వాన్ని కప్పిపుచ్చుతున్న స్వాతంత్ర్యం మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాంటి స్వాతంత్ర్యంలో నీవు నేను ఉన్నావా? దేవుడిచ్చే స్వాతంత్ర్యము ప్రియమైన వాళ్ళ మనకు ఎప్పుడైనా ఎలాగైనా జీవించాలన్నా పూర్తి స్వాతంత్ర్యం దేవాదేవుడు మనకందరికీ ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? ఆ స్వాతంత్ర్యాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నాం. ఈ మాటకు అర్థం ఏమైనా మీకు అర్థమవుతుందా? ఏదైనా దుష్టకార్యం చేసినప్పుడు పైకేమో అందరూ మంచివారుగా కనబడతాము, మంచి మాటలు మాట్లాడతాం, అన్నీ చేస్తుంటాం. కానీ మనలో ఉన్న దుష్టత్వాన్ని కప్పిపుచ్చడానికి మనం ఏం చేస్తాం? నేను స్వతంత్రుని అని చెప్పుకోవడం జరుగుతుంది. దేవుడిచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛను నువ్వేం చేస్తున్నావు? ఈ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి వినియోగించుతున్నాం. అయితే దేవుడు అంటున్న మాట ఇవన్నీ పక్కన పెట్టి దేవుడికి దాసులుగా ఉండాలన్నది ఆయన దృష్టికి నీవు కష్టంగా ఉండడానికి అర్హత కల్పిస్తాడు. సంఘములో దాసులైన వారు గొప్పగా చెప్పబడడానికి గ్రంథ వహిస్తారని తిమోతి పత్రికలో రాయబడింది. ఎక్కడైతే మనం దాసులై ఉంటామో ఆ దాసులైన మనం గొప్ప ఘనతను తెచ్చుకోవడానికి అవకాశము ఉంది. దేవుడి దృష్టిలో ఘనత పొందడానికి కూడా మనకు అవకాశము కనబడుతుంది. ప్రభువుని యేసుక్రీస్తు అంత గొప్పవాడుగా ఉండి ఎంతో మందిని బ్రతికించి ఎంతో మందికి సేవ చేసిన, ఎంతో మంది స్వస్థత పరిచిన ఆయన ఒక చేసిన గొప్ప పని ఏమిటంటే ప్రియమైన వారు ఆయన తగ్గించుకొని తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలను దేవుని మరి ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని చర్చిలలో ఆ పాస్టర్ గారు విశ్వాసుల కాళ్ళు కడుగుతూ ఉన్నారు. చూడండి, నిజంగా ఇలాంటి పని చేయడం ద్వారా దేవునికి దాసులు అవుతున్నామా లేక లోకానికి కనబరుచుకుంటున్నామా? దేవునికి దాసులైన ద్వారా మనము దేవుని దృష్టిలో ఘనతను తెచ్చుకుంటున్నాం. ప్రేమైన వాళ్ళ చూసినట్లయితే ఇంకొక శ్రేష్టమైన మాట మనం చూద్దాం. ప్రేమైన వాళ్ళ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రేమైన జనులు యెహోవా దృష్టికి పాపము చేసే కనుక నేను వారి మీదికి ఉపద్రవమును రప్పింపబోతున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారారా
దేవుని యొక్క ఉపద్రవం మన వీరికి రాకుండా ఉండాలంటే మనము పాపము చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే పాపము చేస్తామో దేవుని యొక్క ఉపద్రవం మన వీరికి వచ్చి మనము నాశనం అయిపోవడానికి కారణమవుతుంది. మనము నాశనం అయిపోవడమే కాదు, మన తరతరములు కూడా నాశనము అయిపోతున్నది దేవుని వాక్యం జరుగుతుంది. ఇంకో శ్రేష్టమైన మాటలు వస్తుంది ప్రేమైన వాళ్ళ జకర్యా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములైన కాలములు తృణీకరించిన వాడెవడు? లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నక్షత్రములు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతులు ప్రకృతి సంతోషిస్తున్న దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, లోకమంతటా కూడా ఆయన 7 నేత్రములు సంచరిస్తున్నాయి. ఇక్కడ జెరుబ్బాబెలు మందిర నిర్మాణం కొరకు వచ్చాడు. బబులోను దేశం నుండి చెరలో నుండి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఆయన మందిర నిర్మాణానికి ఏర్పాటు చేయబడిన నాయకుడు. ఆయన చేతిలో ఏముందంట చదవండి. గుండు నూనె సంతోషించాడు. ఆ గుండు నూనె ఎందుకుంది ఏంటంటే ప్రియమైన వారలారా, గుండు నూనె ద్వారా కొలతలు తీసుకుని ఎత్తు పొడవు వెడల్పులు అన్ని చూసి మందిర నిర్మాణము పనిలో ఉన్నాడని దేవుడు సంతోషించాడట. ప్రియమైన వారలారా, మీరు కూడా మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయేమో, లేక మీ హృదయాల్లో వాక్యం యొక్క మాటలు నిలిచి ఉంటాయేమో, వాటిని బట్టి మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క సేవ చేస్తున్నారని దేవుడి నీ మీద దృష్టి నిలిపి నేను కరుణులుగా చేస్తారన్నది దేవుని వాక్యం జరుగుతుంది. చివరగా ప్రేమైన వాళ్ళ యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని ముగించుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వడకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దృష్టి మన మీద నిలబడాలి అంటే ఎలా ఉండాలో ఈ వచనము చాలా స్పష్టంగా చాలా తేటగా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు దేవాదేవుడు. చూడండి ప్రియమైన వారలారా, యెహోవా దృష్టి ఎలాంటిదో మనము తెలుసుకున్నాం. ఆయన మంచి చెడ్డలను విచారించే వారందరినీ కూడా చూస్తున్నాడని తెలుసుకున్నాం. మనము మన ఆత్మ పరిశీలన ద్వారా మనం మంచివారమో చెడ్డవారమో దేవునికి నివేదించి పశ్చాత్తాప జీవితం గడిపేవారుగా ఉన్నామో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రతి అందరూ కనబరిచిన విశ్వాసం అయితేనేమి, విధేయత అయితేనేమి, అలాగే మన జీవితాల పవిత్రత అయితేనేమి కూడా వీటన్నింటినీ కూడా కనబరిచే విధంగా ఈ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఎలా మనం చదవండి. ఎవరు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని. ఇక్కడ దీనుడుగా ఉండాలి. నలిగిన హృదయం ఎప్పుడు ఉన్నది? ఎన్నో బాధలు శ్రమలు కలిగినప్పుడే నలిగిన హృదయం ఉంటుంది. అలాంటి వాడుగా ఉండి నా మాట వినాలి, ఆయన మాట వినేవాడుగా ఉండాలి. ఏ భక్తులైనా చూడండి ప్రియమైన వాళ్ళ పరిమిత లేఖనాలు బాగా గమనించండి. ఆయన మాట వినని శ్రేష్టమైన భక్తుడు, ఘనత పొందిన భక్తుడు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట విన్నవారే. మనమే వినము. అవునమ్మా, మనమే ఆయన మాట వినము. ఎంత చెప్పినా ఇశ్రాయేలు ప్రజలాగా ఐగుప్తు నుండి కనాను చేరేంత వరకు కూడా దేవుని పరిశోధించే వారంగా మనం పుట్టిన దగ్గర నుంచి మన జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఏం చేస్తున్నాము? చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేస్తున్నాము? ఆయన్ను విసిగిస్తున్నాము, శోధిస్తున్నాము. అయితే దేవాదేవుడు చెప్తున్న మాట, నా మాట విని మీరందరూ కూడా భయముతో వరకాలి. వణుకుతో కూడిన వారి ఎడల ఆయన దృష్టి నిలుపుకోవాలి. ఆయన దృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుందో మనలో ఆయన సరి చేయడానికి, అలాగనే మనలో ఒక మంచి మార్గంలో నడపడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడని
పిలిచాడని, ఆయన సేవలో నిన్ను ఉంచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన ఈ జీవితము ఇంతవరకు గడిచిపోయిన కాలాన్నింటినీ మరిచిపోయి రాబోయే కాలంలో మనమందరం కూడా దేవుని దృష్టిలో ఘనత కలవారిగా ఉండాలన్నది దేవుని వాక్యంగా ఉంది. ప్రియమైన వారా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొక్క ఘనతలో మనం ఉండాలని యెషయా ప్రభువు చెప్పినట్టు, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. మరి మీరు ఇక్కడ ఎవరికి ఘనులుగా ఉండాలన్నది మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ వాక్యాన్ని చూపిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు కలిగి నీచుడకు దేవ సమాధానకర్త స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, మా విశ్వాస జీవితంలో ఆయన మేమందరూ పవిత్రులుగా జీవించుకోవడం సహాయం చేయండి. అలాగనే మీ మాట విని వినయంగా విధేయతగా వచ్చిన ఆయన మేమందరం ముందు జీవితాలను కలిగి ఉండడం సహాయం చేయండి. మీ దృష్టిలో కరువులుగా ఎంచబడటకు నాయన ఛాయశక్తుల్లో మేము ప్రయత్నించే ప్రతి జ్ఞానాన్ని మనం దయచేసిన ఆయన ప్రతి ఒక్కరిని నాయన మమ్మల్ని మీ దృష్టిలో కరువులుగా ఉంచుకోవడం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభుత్వంలో రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.